హలో గాయ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నా సబ్స్క్రైబర్స్కి అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నా నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మజిల్ మోడ్. ఎవరైతే జస్ట్ ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేశారో లేదా స్టార్ట్ చేద్దామని చూస్తున్నారో వాళ్ళ కోసం సూపర్ ఎగ్జైటింగ్ వర్కౌట్ని తీసుకొచ్చాను గాయస్. ఇది వచ్చేసి ఫుల్ బాడీ వర్కౌట్, బిగినర్స్కి కరెక్ట్గా ఉంటుంది. ఈ వర్కౌట్ వచ్చేసి చాలా సింపుల్, ఎఫెక్టివ్ అండ్ ఫాలో అవడానికి ఈజీగా ఉంటుంది గైస్. ఇందులో ఎటువంటి కన్ఫ్యూజింగ్ ఎక్సర్సైజెస్, ఫ్యాన్సీ ఎక్విప్మెంట్స్ ఉండవు. జస్ట్ ఏ స్టెప్ బై స్టెప్ రొటీన్ ఉంటుంది. అది మిమ్మల్ని స్ట్రాంగర్, హెల్దియర్ అండ్ మోర్ కాన్ఫిడెంట్ గా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది గైస్. బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో యూ విల్ హ్యావ్ ఏ ఫుల్ వర్కౌట్ ప్లాన్ గైస్. దాన్ని మీరు వీక్ కి 2 to 3 టైమ్స్ ఫాలో అయితే చాలు. సో గాయస్, ఇంకెందుకు లేట్, ఒక వాటర్ బాటిల్ పట్టుకొని ఇలాంటి ఖాళీ ప్లేస్ కి వచ్చేయండి. వర్కౌట్ స్టార్ట్ చేసేద్దాం గాయస్. ఇంకొకటి, నేను బిగినర్ని, ఈ వర్కౌట్ నాకు కష్టంగా ఉంటుందేమో అని అస్సలు డౌట్ పడతాను గాయస్. ఇది వచ్చేసి బిగినర్ ఫ్రెండ్లీగా డిజైన్ చేశాను. చేయడానికి సింపుల్గా ఉంటుంది కానీ రిజల్ట్స్ మాత్రం పవర్ఫుల్గా ఉంటాయి. చేస్తారు కదా, మీరే చూస్తారు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే నో ఎక్స్క్యూజెస్ గాయస్. దీన్ని ఇంట్లో లేదా జిమ్లో కూడా చేసుకోవచ్చు గాయస్. మెయిన్ వర్కౌట్ చేసే ముందు చిన్న వార్మప్ చేద్దాం. దీనివల్ల మీకు మంచిగా బ్లడ్ ఫ్లో అయ్యి మజిల్స్ అన్ని లూజ్ అయ్యి ఇంజురీస్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. వార్మప్ వచ్చేసి 3 minutes చేయాలి. దీన్ని మాత్రం స్కిప్ చేయకండి గైస్. ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్మ్ సర్కిల్స్ గైస్. దీన్ని 30 seconds చేయండి. సెకండ్ వన్ వచ్చేసి జంపింగ్ జాక్స్ అనమాట. దీన్ని కూడా 30 seconds చేయండి. థర్డ్ వన్ వచ్చేసి హిప్ సర్కిల్స్ గైస్. దీన్ని కూడా 30 seconds చేయండి. ఫోర్త్ వన్ వచ్చేసి హై నీస్ గైస్. దీన్ని కూడా 30 seconds చేయండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి టార్సో ట్విస్ట్స్. దీన్ని కూడా 30 seconds చేయండి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి బాడీ వెయిట్ స్క్వాట్స్ గైస్. దీన్ని కొద్దిగా స్లోగా చేయండి. నవ్వు మీ బాడీ ఫుల్ యాక్టివేట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడా అని చూస్తున్నాం. మెయిన్ వర్కౌట్ స్టార్ట్ చేసేద్దామండి గైస్. ఇప్పుడు మనం అన్ని మేజర్ మజిల్ గ్రూప్స్ని హిట్ చేస్తున్నాం. లెగ్స్, బ్యాక్, చెస్ట్, షోల్డర్స్, ఆర్మ్స్ అండ్ కోర్ని కూడా. ఇది సర్క్యూట్ స్టైల్ వర్కౌట్ అనమాట. అంటే ఒక ఎక్సర్సైజ్ తర్వాత ఇంకొక ఎక్సర్సైజ్ గ్యాప్ ఇవ్వకుండా చేసేస్తాం.
ఈ వర్కౌట్ని బిగినర్స్ 2 రౌండ్స్ చేయండి. లేదు నేను కంఫర్ట్గానే ఉన్నాను అని అనిపిస్తే 3 రౌండ్స్ కూడా చేసుకోవచ్చు. గాయస్ ఇంకెందుకు లేటు, వర్కౌట్ చేయడానికి మనం తీసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి స్క్వాట్స్. ఇందులో మీ లెగ్స్ గ్లూట్ మజిల్స్ వర్క్ అవుతాయి గాయస్. అలా చేయాలంటే ఇక్కడ మనోడు చేస్తున్నాడు కదా, అలా చేయండి. గాయస్ ఇక్కడ మనోడు చేస్తున్నట్లు షోల్డర్ విత్లో నించోండి. ఇక్కడ మీరు ఛాయ్లో కూర్చోడానికి మీ హిప్ని ఎలాగైతే బెంచ్ చేస్తారో సేమ్ అదే పొజిషన్లో పెట్టి కిందకి వెళ్ళి పైకి రండి. ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీ చెస్ట్ని పైకి పెట్టి బ్యాక్ని స్ట్రైట్గా ఉంచండి. ఇలా 12 reps చేయండి గాయస్. ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి మీ లోవర్ బాడీ స్ట్రెంత్ని బిల్డ్ చేస్తుంది. గాయస్ సెకండ్ వన్ వచ్చేసి పుషప్స్. ఇందులో మీ చెస్ట్, ట్రైసెప్స్, షోల్డర్స్ యాక్టివేట్ అవుతాయి. అలా చేయాలంటే మనం చేస్తున్నాడు కదా, ఇలా మీ బాడీని స్ట్రైట్ లైన్లో ఉంచి మీ చెస్ట్ని గ్రౌండ్కి టచ్ అయ్యేలా తీసుకువెళ్ళండి. ఇందులో మీ కోర్ని, బ్యాక్ని స్ట్రైట్గా ఉంచండి. ఇది మీకు కష్టంగా ఉంటే నీ సపోర్ట్ తీసుకొని నీ పుషప్స్ చేయండి గాయస్. ఇది వచ్చేసి 8 to 12 reps వచ్చేలాగా పర్ఫామ్ చేయండి. గాయస్ థర్డ్ వన్ వచ్చేసి గ్లూట్ బ్రిడ్జ్ అనమాట. ఇందులో మీ గ్లూట్స్, హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ యాక్టివేట్ అవుతాయి, అంటే వర్క్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇలాగా మనం పడుకున్నట్లు మీ బ్యాక్ పైన పడుకొని మీ ఫీట్ని గ్రౌండ్పై ఇలా ఉంచండి. మీ హీల్స్ని ప్రెస్ చేసి మీ గ్లూట్స్ని పైకి తీసుకెళ్ళి స్క్వీజ్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి 12 reps చేయండి గాయస్. ఈ ఎక్సర్సైజ్ వల్ల మీ కోర్ మంచిగా బిల్డ్ అవుతుంది. గాయస్ ఫోర్త్ వన్ వచ్చేసి డంబుల్ రోస్ అనమాట. ఇందులో మీ బ్యాక్ అండ్ బైసెప్ మజిల్స్ వర్క్ అవుతాయి. గాయస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ డంబుల్స్, మీ బ్యాగ్ని యూజ్ చేసి అందులో వెయిట్స్ కింద బుక్స్ అవి పెట్టి చేయొచ్చు. ఇక్కడ మనోడు ఉన్నట్లు సేమ్ పొజిషన్లో ఉండండి గాయస్. డంబుల్ అయితే డంబుల్, బ్యాగ్ అయితే బ్యాగ్. ఇక్కడ మనోడు చూపిస్తున్నట్లు వెయిట్ని పైకి లాగి షోల్డర్ బ్లేడ్స్ని స్క్వీజ్ చేయండి. ఇది మీ పుషప్స్ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది అండ్ మంచి పోస్చర్ని బిల్డ్ చేస్తుంది. గాయస్ ఇది ఎక్సర్సైజ్ వచ్చి 12 reps చేయండి. గాయస్ ఫిఫ్త్ వన్ వచ్చేసి షోల్డర్ ట్యాప్స్ అనమాట. ఇందులో కోరు, షోల్డర్ మజిల్స్ వర్క్ అవుతాయి గాయస్, అండ్ ఆల్సో స్టెబిలిటీ కూడా బిల్డ్ చేస్తుంది. ఈ వర్కౌట్ ఎలా చేయాలంటే గాయస్ ఇలా పుషప్ పొజిషన్లో ఉండి రైట్ హ్యాండ్తో లెఫ్ట్ షోల్డర్ని, లెఫ్ట్ హ్యాండ్తో రైట్ షోల్డర్ని టచ్ చేయండి. హిప్స్ని మాత్రం స్టేబుల్గా ఉంచండి. ఈచ్ హ్యాండ్ వచ్చేసి 10 reps చేయండి గాయస్. గాయస్ లాస్ట్ వన్ వచ్చేసి ప్లాంక్ హోల్డ్. ఇందులో కోర్ అండ్ అబ్డామినల్ మజిల్స్ వర్క్ అవుతాయి గాయస్, అండ్ ఆల్సో ఇందులో కూడా మంచి స్టెబిలిటీ బిల్డ్ చేస్తుంది. గాయస్ మీ ఎల్బోస్ని షోల్డర్స్ కింద మీ బాడీని స్ట్రైట్ లైన్లో ఉంచి హిప్స్ని స్టడీగా ఉంచండి. ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు బ్రీతింగ్ స్మూత్గా తీసుకోండి. ఏ స్ట్రాంగ్ కోర్ హెల్ప్స్ ఇన్ ఎవ్రీ అదర్ ఎక్సర్సైజ్ యూ విల్ డూ గాయస్. సో దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. దీన్ని వచ్చేసి 20 to 30 seconds హోల్డ్ చేయండి. గాయస్ మీకు సింపుల్గా చెప్పాలంటే ఎవ్రీ ఎక్సర్సైజ్ బ్యాక్ టు బ్యాక్ చేసి ఒక రౌండ్ కంప్లీట్ అయ్యాక 90 seconds రెస్ట్ చేసుకోండి గాయస్. బిగినర్స్ 2 rounds చేయండి. మీరు ఇంకా కంఫర్టబుల్గా ఉన్నారంటే 3 rounds కూడా చేసుకోవచ్చు. గాయస్ మీకు గ్రేట్ రిజల్ట్స్ కావాలంటే కన్సిస్టెంట్గా ఈ ఎక్సర్సైజ్ని వీక్కి 2 to 3 times చేయండి. పక్కాగా మంచి రిజల్ట్స్ చూస్తారు. Guys, a few important tips. If you are just getting started, focus on form over speed guys. It's not about how fast you go. It's about మీరు కరెక్ట్ ఫామ్లో చేస్తున్నారా లేదా అనేసి. ప్రోగ్రెస్ స్లోలీ. మీరు 12 reps చేయడం ఈజీగా ఫీల్ అయితే ఇంక్రీజ్ టు 15 reps ఆర్ యాడ్ సమ్ వెయిట్స్ లైక్ డంబుల్స్, బ్యాక్ ప్యాక్. డోంట్ స్కిప్ రెస్ట్ డేస్ గైస్. మీ మజిల్స్ రికవర్ అయ్యి గ్రో అయ్యేది మంచి స్లీప్లోనే. రెస్ట్ డేలో మంచిగా మీ బాడీని రికవర్ చేయండి. అట్లీస్ట్ 1 rest day బిట్వీన్ వర్కౌట్ గాయస్. న్యూట్రిషన్ కూడా మ్యాటర్ గాయస్. మీ బాడీకి మంచిగా హోల్ ఫుడ్స్, హై ప్రోటీన్ అండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ని ఇవ్వండి. ట్రాక్ యువర్ ప్రోగ్రెస్, టేక్ ఫొటోస్, రైట్ డౌన్ యువర్ రెప్స్ అండ్ లాస్ట్ వీక్కి ఈ వీక్కి మీరు ఎంత ప్రోగ్రెస్ అయ్యారు, ఎన్ని రెప్స్ చేస్తున్నారు, ఎన్ని సెట్స్ చేస్తున్నారు, అవన్నీ నోట్ చేసుకోండి. అప్పుడే మీరు ఎంత స్ట్రాంగ్ అయ్యారో మీకు తెలుస్తుంది. ఇదే మీ బిగినర్ ఫ్రెండ్లీ వర్కౌట్ షెడ్యూల్. దీన్ని వీక్కి 2 to 3 times చేయండి. అండ్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనిపిస్తుంది. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ జిమ్ ఫ్రీక్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీకు ఇలాంటి కాన్సెప్ట్స్ మీద ఏమైనా వీడియోస్ కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.